గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. డబ్బు 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 రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, తల 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 మెరిచే నోటు తీర్చని లోటు, పెల 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 పెలలాడే నోటు పెంచిన వెయిట్. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అంటారు, ధనముంటే ఓబుగాడినే ఓబులేసు అంటారు. అంతేనరా ఓబు? పాటలో ఇది లేదే, ధనముంటే అప్పలమ్మనే అప్సరసాన్ని పొగిడేస్తారు అని కదా ఉంది. మార్చి పడవేందమయ్యా. నీ కోసమేరా. అయినా ఉదయాన్నే నీకు డబ్బు పిచ్చి పట్టిందేట్రా ఓబు? ఏటి కదా మీ పొలం కొట్టిన మోటబాబు దగ్గర ఉండే మీ సుబ్బయ్యమ్మ గాని డబ్బు కట్టలు అడిగిందా కొంప తీసి? చైతే అదేం కాదు మయ్యా, డబ్బు ఏమి నాది కాదు, సాక్షి పత్రిక ఓనర్. అంటే నువ్వు అనేది జగన్ రెడ్డి సతీమణి భారతి గారినేనా? ఆవిడ గారినే, లేకపోతే ఏంది మయ్యా? ఎంత డబ్బు ఇస్తే మాత్రం సాక్షిలో ఫ్రంట్ పేజీలో టీడీపీ గురించి తాటికాయంత అక్షరాలతో యాడేస్తారా? ఇది ఎక్కడ చూద్దాం. అవునా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఎప్పుడో గాని ప్రభుత్వ ప్రకటనలు కనిపించేవి కాదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలు అయితే మరీ అరుదుగా గాగుపించేవనుకో. ఈనాడంటే అది పెద్ద సర్క్యులేషన్ ఉన్న పేపరు కాబట్టి కొన్ని ప్రభుత్వ ప్రకటనలు ఏకి తప్పదనుకో. కానీ వైసీపీ పార్టీ ప్రకటనలు అయితే అందులో కనిపించేవి కాదు కదరా. అలాంటివి టీడీపీ ప్రకటనలు సాక్షిలో ఇడిపోయింది. అదే కదా నేను అనేది. అసలు ఈ 5 ఏళ్లలో చాకీలో తెలుగుదేశం పార్టీ ప్రకటనే కనిపించాయా? ఇక రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రకటనలు అయితే ఈ నెలలో 1, 6 కూడా వచ్చి ఉండవేమో కదమయ్యా. అలాంటప్పుడు ఎన్టీఆర్ వర్ధంతి రోజు సాక్షి పత్రికలో ఫుల్ పేజీ టీడీపీ ఆడి దర్శనం వేయడం చూస్తుంటే ఇటు వైసీపీ అభిమానులు కూడా మైండ్ బ్లాక్ అయింది మయ్యా. తమ్ముడే ప్యాకెట్ అనుకుని ఉంటదిరా భారతమ్మా. వ్యాపారం శత్రుత్వం అనుకుని ఉంటది. ఫుల్ పేజీ యాడ్ అంటే మరీ అంత కాదన్నా 25-30 లక్షలు ఉంటది కదా. ఊరికే డబ్బులు వస్తా ఉంటే వద్దు అనడానికి ఆవిడ ఏమైనా అమాయికురాలా? మాయా ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ యాడ్ ఇస్తే ఇది పెద్ద విషయమే కాదని అంత లైట్ తీసుకునేవాళ్ళు. కానీ సమస్య అది కాదు కదా. మరి ఏంటి? చంద్రబాబు నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం సభ్యత్వం నమోదు కోడి దాటిని సందర్భంగా వేసిన యాడ్ అవడంతో అందరికి ఫీజులు ఎగిరిపోయాయి అంటావు అంతేనా? నువ్వు చూసేసావా? చూసి కూడా ఏమీ తెలియనట్లు భలేగా బిల్డప్లు ఇచ్చావు కదా మయ్యా ఎప్పటి వరకునే. దాటికి అంత అక్షరాలతో ఫుల్ పేజీ యాడ్ వేస్తే చూడకుండా ఉండడానికి నేను ఏమైనా గుడ్డు అండి అనుకున్నారా? లేదంటే శనివారం జాతీగా వచ్చింది అనుకున్నావా? నేను అన్ని ఒక అంటగా గమనిస్తానే ఉంటాను రా. మరీ విడ్డూరం కాకపోతే ఏమిటి వైపరీత్యం అయ్యా? వైసీపీ కార్యకర్తలు ముఖాలు ఎక్కడెట్టుకోవాలో అర్థం కావడం లేదని ముచ్చుకేసుకుని మరీ ఏడుస్తా ఉన్నారని. ఏడిసిరు గాని ఎక్కడ ఒక ఇటుకుందరా. ఆ ప్రకటన ఇచ్చింది ఎవరు? నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కదా. ఆయనకి ఎంత కాదన్నా తమ సామాజిక వర్గం ఎక్కువగా చూసే సాక్షి పత్రికలో తాను ఇచ్చే ప్రకటన రావాలని ఉంటుందా ఉండదా? అందుకే అన్ని పేపర్లతో పాటు సాక్షికి ఇచ్చేసాడు. ఆయన ఇచ్చాడు సరే, టీడీపీ సభ్యత్వాలు కోర్టు దాటాయి, మనం ఇంకా పార్టీ మూసుకోవడం అన్నట్లు సాక్షి పేపర్ వైసీపీ క్యాడర్కి సంకేతం ఇచ్చినట్లు అర్థం అవుతుంది కదమ్మయ్యా. అలా ఫీల్ అయితే మనం ఏం చేయలేం. అంటే బాధపడే వాళ్ళు ఉన్నారనుకో, అయితే వ్యాపారమే రాజకీయమే అనుకుని ఉంటదిరా భారతే. అసలు ఆ యాడ్లో ఏముందో కనీసం చూడాలి కదా. ఇది వైసీపీ కార్యకర్తల్ని అభిమానులు మరింత నిరాశ నిశ్చోళ్ళకి నెట్టేసే మ్యాటర్ కదమయ్యా. అట్టట్ట వేస్తారు. ఒరే ఓబు, ఇది నాణ్యానికి ఒక ముఖమే. రెండో వైపు టీడీపీ వాళ్ళు కూడా తెగ ఫీల్ అవుతున్నారట. సంతోషించాలి కానీ ఫీల్ అవడం దేనికి మయ్యా? మనల్ని మనం ఎప్పుడైనా పొగుడుకోవచ్చు. అందులోకి ఎక్కేముంటది? శత్రువుని పొగిడితే కదా వచ్చేది హెడ్లైన్ ఎక్కువ. నిజమే. ఆయన తెలుగు తమ్ముళ్ళు కూడా ఈ యాడ్ సాక్షిలో రావడం ఇది పెద్ద సాగే ఇచ్చిందట. ఎప్పుడు టీడీపీ వినాశనం కోరుకుని ప్రయత్నించే సాక్షికి ఇంత పెద్ద యాడ్ ఇచ్చి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడం ఏంటి అని కొందరు గుండెలు బాదుకునే ఉన్నారట. ఇది నిజమే కదమయ్యా. లక్షలు తమ పతనాన్ని కోరుకునే సాక్షికి ఇవ్వడం ఏంటి? ఏది ఏమైనా వేమిరెడ్డి పెద్ద చిచ్చ పెట్టాడు రెండు వైపులా. ఎందుకు లండన్ లో ఉన్న భారతమ్మకి జగన్ రెడ్డికి ఈ మ్యాటర్ తెలిసే జరిగిందంటవా తెలియకుండా జరిగిందంటవా? ఒరేయ్, ఇలాంటివి చెప్పకుండా ఇర్రా. యాత ఉద్యోగాలు పోతాయని ఉద్యోగులకు ముందే తెలుసు. మేడం పర్మిషన్ తీసుకుని వేసి ఉంటారు. ఫుల్ పేజీ యాడ్, అందులోనూ కోటి సభ్యత్వాల మ్యాటర్. మరి చాలా జాగ్రత్తగా ఆలోచించి మరీ అందరితో చర్చించి వాళ్ళంతా ఓకే అన్నాకనే వేసి ఉంటారు.
ఉంటారు. అలాంటప్పుడు ఎన్నికల సమయంలో టీడీపీ జనజన యాడ్లు వేయాల్సిందే కదా, రేటింపు డబ్బు వచ్చేది కదా. అక్కడే మరి నా కాలేజీ. అప్పుడంటే ఎన్నికలు ఉన్నాయి, ఇప్పుడు మరో 4.5 ఏళ్ల తర్వాత కదా ఎలక్షన్లు ఊసేలేదు కదా, అందుకే సై అని ఉంటారు. ఏదేమైనా మాయ, ఈ ఒక్క విషయంలో జగన్ రెడ్డి మంచి ముద్దపప్పులో కాలేజీ చేసాడు మాయో. అవన్నీ ఇయ్య కలిపి ముద్దపప్పులో కాలేసిట్రా. ఏం చేద్దాం ఇప్పుడు? డబ్బునైనా డబ్బు, అది ఎంత పనైనా చేస్తుంది అనడానికి మరో ఉదాహరణ సాక్షిలో వచ్చిన ఈ పులిపేది ఆట. అంటే రైలు బండిని నడిపేదే పచ్చ జెండాలే, జగన్ బండిని నడిపేదే పచ్చ నోటేలే అంటావు, అంతేనా? అంతేగా అంతేగా, పైసా మే పరమాత్మ హై. గోదారి కిట్టయ్య ఈడికి ఎకసెక్కాలు బాగా ఎక్కువ.